బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు లాస్ట్ టైం మేము చూపించిన ఆసనాలతో పాటు ఇప్పుడు మేము చూపించబోయే ఆసనాలు కూడా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ ఉంటుంది. సో వెన్నుముక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే హర్నియేటెడ్ డిస్క్ కానీ, డిస్క్ బల్జ్ కానీ, లేదంటే రీసెంట్గా ఏమైనా ఆపరేషన్స్ అయిన వాళ్ళు ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ ఒపీనియన్ తోటి డాక్టర్ చేయొచ్చు అని అంటే మెల్లగా స్టార్ట్ చేయండి. ఆసనాలు ప్రాక్టీస్ చేయడం కోసం ఫస్ట్ మీరు బ్యాక్ సైడ్ పడుకొని మీ హ్యాండ్స్ రెండు సైడ్కి స్ట్రెచ్ చేయండి. లెగ్స్ కూడా స్ట్రెచ్ చేస్తూ మీరు బ్రీతింగ్ చేస్తూ రైట్ లెగ్ని బెండ్ చేస్తూ రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ డ్రాప్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్ డ్రాప్ చేసి మీరు రైట్ సైడ్ చూడండి. ఇలా 10 కౌంట్స్ వరకు హోల్డ్ చేయండి. స్లోగా సెంటర్కి వచ్చిన తర్వాత రైట్ లెగ్ని రిలాక్స్ చేసి లెఫ్ట్ లెగ్ని బెండ్ చేసేసుకొని ఒకసారి ఇక్కడ బ్రీతింగ్ చేసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ లెగ్ని రైట్ సైడ్ డ్రాప్ చేస్తూ మీరు లెఫ్ట్ సైడ్ చూడండి. ఇలా 10 కౌంట్స్ వరకు హోల్డ్ చేయండి. అలాగే ఇంకొక ఆసనం వచ్చేసేసి మీ రెండు లెగ్స్ని దగ్గరగా పెట్టేసుకొని హ్యాండ్స్ రెండు సైడ్కి స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్ ఒకసారి ఇక్కడ చేసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ మీ రెండు లెగ్స్ని రైట్ సైడ్ డ్రాప్ చేస్తూ మీరు లెఫ్ట్ సైడ్ చూడండి. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్ డ్రాప్ చేస్తూ మీరు రైట్ సైడ్ చూడండి. ఇలా కంటిన్యూస్గా 10 to 20 టైమ్స్ ఇలా సైడ్కి డ్రాప్ చేస్తూ ఉండండి. స్లోగా సెంటర్కి వచ్చిన తర్వాత ఒకసారి రిలాక్స్ అవ్వండి. ఇలా చేయడం వల్ల మీ బ్యాక్ స్టిఫ్నెస్ అనేది తగ్గిపోయి మీకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుందండి. హరి ఓం.